తరుణ గణపతి అప్పుడినే ఆయన వచ్చేసి యవ్వన గణపతి. హ్మ్. యవ్వనం అంటే నిత్యం యవ్వనంగా ఉండేవంటి చిరంజీవి గణపతి. హుహు. ఆయనకు వృద్ధాపనం లేని వంటిది ఎవరై అంటే మహాగణపతి. అటువంటి గణపతి తరుణ గణపతి అనేది మనకు హుబ్లీలో మనకి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యత. హ్మ్. ఇదే ఆలయం మనకు వడపల్లిలో కూడా మనకు ఉండటం తెలుసు. చెన్నైలో వడపల్లిలో ఉంది. కర్ణాటకలో హుబ్లీలో కూడా ఉంది. సో ఇక్కడ ఇంద ఆలయతలో వచ్చేసి మనకు చాలా విశేషమైనటువంటి ఏంటంటే ఎవరైనా కూడాను చిన్న వయసులో వృద్ధాపనం అనేది కనపడుతూ ఉంటుంది. హ్మ్. అవును. ఎక్కువ శాతం ఇదేంటి నాకు 20 ఏళ్ళు కూడా కాలేదు, 40 ఏళ్ళలా కనపడుతున్నాను, శరీరం ఆకారం అంతా ఉప్పుగా కనపడుతుంది, 6 ఏళ్ళ పిల్లాడు 60 ఏళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఏంటి, హ్మ్. మరి 9 ఏళ్ళ వాడు 90 ఏళ్ళలాగా నటిస్తున్నాడు ఏంటి అంటే అటువంటి లక్షణాలు కొందరికి కనపడుతూ ఉంటుంది. అవును. ఏమండి, మరియు అదే విధానంగా శరీరంలో కూడా ముడతలు ఏర్పడుతుంటాయి. హ్మ్. అవును. సో అటువంటి ఈ తరుణ గణపతి ఒక ఆలయానికి వెళ్ళేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి నియమాలు నిబంధనలు పట్టే ప్రకారంగా అక్కడ చేయాలి.